హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సుదీప్, నవీన్ చంద్ర మరియు యోగి బాబు నటించినటువంటి మార్క్ మూవీ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూస్తే మూవీ స్టార్టింగ్లో సిటీ మొత్తాన్ని కూడా తన కంట్రోల్లో పెట్టుకున్నటువంటి గ్యాంగ్స్టర్ భద్రాన్ని చూపించడం జరుగుతుంది. అతను చాలా వైలెంట్గా ప్రవర్తిస్తూ ఉంటాడు. అతనికి ఒక తమ్ముడు ఉంటాడు. అతని పేరు రుద్ర. అయితే తన తమ్ముడు ఒక అమ్మాయిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అయితే సిటీ మొత్తాన్ని కంట్రోల్లో పెట్టుకున్నటువంటి భద్రాకి తన తమ్ముడు తనకు తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం ఆ తర్వాత తెలిసి తను చాలా బాధపడుతూ, నేను సిటీ మొత్తాన్ని కూడా నా కంట్రోల్లో పెట్టుకున్నాను, అలాంటిది నా తమ్ముడు నాకు తెలియకుండానే ఒక అమ్మాయిని ప్రేమించి వెళ్ళిపోయాడా, నా తమ్ముడిని నాకు దూరం చేసినటువంటి ఆ అమ్మాయి మాత్రం బ్రతికి ఉండకూడదు, ఆ అమ్మాయిని ఎలాగైనా చంపేయాలి అని కోపంతో రగిలిపోతూ ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి గొడవపడి వాళ్ళని చాలా తీవ్రంగా చంపేస్తాడు. అప్పటి నుంచి కూడా భద్ర తన తమ్ముడు రుద్ర కోసం వెతుకుతూ అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అతి కిరాతకంగా చంపేస్తూ తన తమ్ముడు కోసం వెతుకుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క ఒక పోలీస్ స్టేషన్ని చూపించగా పోలీస్ స్టేషన్కి ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్తో మాట్లాడుతూ, నేను స్టీఫెన్కి సంబంధించిన కొన్ని డ్రగ్స్ని సీజ్ చేశాను, అలాగే స్టీఫెన్ గ్యాంగ్కి సంబంధించిన మనుషుల్ని కూడా అరెస్ట్ చేసి తీసుకుని వస్తున్నాను, స్టేషన్ మొత్తం కూడా సెక్యూరిటీగా ఉంచండి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి కానిస్టేబుల్ మాత్రం చాలా భయపడిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఈ స్టీఫెన్ సిటీ మొత్తంలో కూడా తనే డ్రగ్స్ని సప్లై చేస్తూ తన బిజినెస్కి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ కూడా అతి కిరాతకంగా చంపేస్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కానిస్టేబుల్ చాలా భయపడిపోతూ ఉంటాడు. చెప్పిన విధంగా ఇన్స్పెక్టర్ తను పట్టుకున్నటువంటి డ్రగ్స్ ని ఆ స్టీఫెన్ గ్యాంగ్ కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా స్టేషన్ కి తీసుకుని రాగా కొంత సమయానికి అక్కడికి స్టీఫెన్ గ్యాంగ్ లోని కొంతమంది వాళ్ళని విడిపించుకోవడం కోసం వస్తూ ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీస్ స్టేషన్ లో ఉన్న ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్స్ అందరు బట్టలు కూడా విప్పించి వాళ్ళని చాలా తీవ్రంగా కొడుతూ హింసిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్న ఒక సెల్లో నుంచి మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. దాంతో స్టీఫెన్ గ్యాంగ్ కి చెందిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంది, లోపల అంత ప్రశాంతంగా మ్యూజిక్ వింటున్నది ఎవరు అని చూస్తూ ఉంటారు. అప్పుడే ఆ సెల్లో నుంచి మార్క్ చాలా రిచ్ గా ఎంట్రీ ఇస్తాడు. నిజానికి ఈ మార్క్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉంటాడు, కానీ తను ప్రజెంట్ ఒక కేసులో సస్పెండ్ అయ్యి బార్లో ఫుల్గా మద్యం తాగి గొడవ చేసి ఉండడంతో తనను తీసుకువచ్చి సెల్లో వేసి ఉంటారు. మార్క్ వెంటనే బయటకు వచ్చి తన తోటి పోలీస్ ఆఫీసర్ల బట్టలు విప్పించి ఉండడంతో చాలా కోపంతో ఆ స్టీఫెన్ గ్యాంగ్ మొత్తాన్ని కొట్టి అక్కడి నుంచి తరిమేస్తాడు. సరిగ్గా అదే సమయంలో మార్క్ కి ఫోన్ కాల్ వస్తుంది. దాంతో మార్క్ వెంటనే చాలా వేగంగా పరిగెట్టుకుంటూ హాస్పిటల్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ నిజానికి ఏమై ఉంటుంది అంటే ఈ మార్క్ ఒక అమ్మాయిని పెంచుకుంటూ ఉండి ఉంటాడు. ఆ అమ్మాయిని తన అమ్మ చూస్తూ ఉండగానే ఆ అమ్మాయిని కొంతమంది కిడ్నాప్ చేసుకుని వెళ్లిపోయి ఉంటారు. దాంతో ఈ మార్క్ వాళ్ళ అమ్మ ఆ పాపను తీసుకుని వెళ్లకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తుంది, కానీ వాళ్ళు మార్క్ వాళ్ళ అమ్మను కూడా పొడి చేసి ఆ పాపను తీసుకుని వెళ్లిపోయి ఉంటారు. దాంతో మార్క్ వాళ్ళ అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉండగా మార్క్ వెంటనే తన దగ్గరికి వెళ్లడంతో మార్క్ వాళ్ళ అమ్మ వెంటనే మార్క్ ని చూసి, నా కళ్ళు ముందరే మన అమ్మాయిని వాళ్ళు తీసుకుని వెళ్లిపోయారు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, వాళ్ళు మాత్రం బ్రతికి ఉండడానికి వీలు లేదు అని అంటుంది. దాంతో మార్క్ ఖచ్చితంగా వాళ్ళెవరో నేను పట్టుకుంటాను అని వాళ్ళని వెతుకుతూ బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడే టీవీ బ్రేకింగ్ న్యూస్ లో ఇప్పటి వరకు సిటీలో 18 మంది చిన్నపిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేశారు, పోలీసులు ఇంతవరకు వాళ్ళని పట్టుకోలేదు అని ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ న్యూస్ ని చూసినటువంటి హీరో మన ఇంట్లో ఉన్నటువంటి పాపనే కాదు, తప్పిపోయిన పిల్లలందరినీ కూడా కాపాడాలి అని అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో మార్క్ కి ఒక టీం కూడా ఏర్పడుతుంది. అదే సమయంలో మార్క్ కి మాజీ ముఖ్యమంత్రి ఫోన్ చేసి, మార్క్, ఈరోజు నువ్వు సస్పెండ్ అవ్వడానికే కారణం ఆ ఆదికేశవే కదా, అతన్ని ఇప్పుడు లాకప్ చేయడానికి నా దగ్గర ఒక సాక్ష్యం ఉంది, ఆ ఆదికేశవ మీద నువ్వు రివెంజ్ని తీర్చుకుంటావా అని అంటూ ఉంటాడు. ఇక్కడే మనకు ఆదికేశవ ఎవరు అన్నది చూపించడం జరుగుతుంది. నిజానికి ఆదికేశవ ముఖ్యమంత్రి పదవి కోసం చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ప్రజెంట్ ముఖ్యమంత్రి అనారోగ్యం కారణం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుంది. దాంతో ఈ ఆదికేశవ ఇదే సరైన సమయం, హాస్పిటల్లోనే ఆ ముఖ్యమంత్రిని చంపేస్తే నేనే ముఖ్యమంత్రిని అవ్వవచ్చు అని హాస్పిటల్లోనే ఆ ముఖ్యమంత్రిని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు.
అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ఆ ముఖ్యమంత్రి మాత్రం నా తర్వాత ఈ రాష్ట్రానికి మంచి గుణాలున్న వ్యక్తి సీఎంగా అవ్వాలి అనుకుంటూ ఉంటుంది. అదే సమయంలో ఆదికేశవ హాస్పిటల్లో ఎవరూ లేని సమయంలో అక్కడికి వచ్చి ఆ ముఖ్యమంత్రిని చంపేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా అప్పుడు డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ వీడియోని రికార్డ్ చేసి ఆ వీడియో గురించి మాజీ సీఎంకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసి ఉంటాడు. ప్రజెంట్ ఆ వీడియో గురించే మాజీ సీఎం మన మార్క్ ఫోన్ చేసి ఆ వీడియో గురించే చెప్పి ఉంటాడు. నిజానికి ఇంతకు ముందు మార్క్ ఆదికేశవ వల్లనే సస్పెండ్ అయి ఉండడంతో మార్క్ కూడా ఆ మాజీ ముఖ్యమంత్రి చెప్పినటువంటి వీడియో ఎక్కడ ఉందో తీసుకోవాలి అని డిసైడ్ అవుతాడు. ఇక్కడే మనకు ఆదికేశవ ఎటువంటి వాడు అనేది చూపించడం జరుగుతుంది. ఆదికేశవకి ఒక అన్న మరియు ఒక తమ్ముడు ఉంటాడు. ఆదికేశవ అన్న మాత్రం ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ గా చలామణి అవుతూ ఉంటాడు. అయితే ఆదికేశవ తమ్ముడు మరి ఎవరో కాదు, స్టీఫెన్. అతను డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అంటే ఇంతకు ముందు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆదికేశవ తమ్ముడైనటువంటి స్టీఫెన్ డ్రగ్స్ ని పట్టుకుని వచ్చి ఉంటాడు. ప్రజెంట్ ఆదికేశవకి వ్యతిరేకంగా ఏదో సాక్ష్యం ఉంది అని తెలుసుకున్నటువంటి మార్క్ వెంటనే ఆదికేశవకి ఫోన్ చేసి నువ్వు నన్నే సస్పెండ్ అయ్యేలాగా చేస్తావా, అసలు నీకు రాజకీయ జీవితం లేకుండా ఇప్పుడు చూస్తాను అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. దాంతో ఆదికేశవ వెంటనే మార్క్ ని చంపడానికి చాలా మంది మనుషుల్ని పంపిస్తాడు. అయితే మార్క్ వాళ్ళందరినీ కూడా చంపేసి ఆదికేశవకి ఫోన్ చేసి నువ్వెంతమందిని పంపించినా వాళ్ళందరినీ కూడా నేను కొడతాను అన్న విషయం నీకు తెలుసు, అయినా ఇందుకు మనుషుల్ని పంపిస్తున్నావని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత మార్క్ వెంటనే ఆదికేశవ ముఖ్యమంత్రిని చంపుతున్నటువంటి వీడియోని రికార్డ్ చేసినటువంటి ఆ డాక్టర్ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే మార్క్ కంటే ముందు ఆదికేశవ మనుషులు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చంపేస్తారు, కానీ వాళ్ళకి మాత్రం అక్కడ సెల్ ఫోన్ దొరకదు. కొంతసేపటి తర్వాత మార్క్ అక్కడికి వెళ్తాడు. నిజానికి ఇంతకు ముందు ఆ డాక్టర్ ఫోన్ లో తన కొడుకు వీడియో గేమ్ ఆడుకుంటూ ఉన్న సమయంలో అక్కడికి కొంతమంది వచ్చి ఆ డాక్టర్ కొడుకుని కూడా కిడ్నాప్ చేసేసి వెళ్ళిపోయి ఉంటారు. అంటే ప్రజెంట్ కిడ్నాప్ అయినటువంటి 18 మందిలో ఈ డాక్టర్ కొడుకు కూడా ఉండి ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి మార్క్ మనం ఆ డాక్టర్ కొడుకు ఎక్కడ ఉన్నాడో కనిపెడితే మిగతా 18 మందిని కూడా కనిపెట్టవచ్చు అని ముందుగా కిడ్నాప్ అయిన పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం స్టార్ట్ చేస్తాడు. దాంతో మార్క్ ఎక్కడి నుంచో కాదు, మన ఇంట్లో నుంచే పాప మిస్ అయింది కదా, ఆ పాపని ఎలా కిడ్నాప్ చేసి ఉంటాడో అని ఆలోచించడం మొదలు పెడతాడు. మరోపక్క న్యూస్ ఛానల్లో 18 మంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు కదా, అతను నిజానికి కిడ్నాపర్లా లేడు, తను ఒక సైకో కిల్లర్ లాగా ఉన్నాడు అని ప్రచారం చేస్తూ ఉండడంతో పిల్లల తల్లిదండ్రులందరూ కూడా భయపడిపోయి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. ఇక్కడే మనకు ఆ 18 మంది పిల్లల్ని కిడ్నాప్ చేసింది ఎవరో అనేది చూపించడం జరుగుతుంది. నిజానికి ఆ 18 మంది పిల్లల్ని కిడ్నాప్ చేసింది మరి ఎవరో కాదు, సిటీలో చాలా కిరాతకమైన ఒక గ్యాంగ్స్టర్ భద్రా ఉన్నాడని చెప్పుకున్నాం కదా, ఆ భద్రా తమ్ముడైనటువంటి రుద్ర అనే ఈ 18 మంది పిల్లల్ని కూడా కిడ్నాప్ చేసి ఉంటాడు. తను ఎందుకు ఈ విధంగా చేసి ఉంటాడంటే తను ఒక అమ్మాయిని ప్రేమించి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు కదా, దాంతో ఖచ్చితంగా తన అన్నయ్య తను ప్రేమించినటువంటి అమ్మాయిని చంపేస్తాడని, అలా జరగకుండా తను ప్రేమించినటువంటి అమ్మాయిని కాపాడుకోవాలి అంటే మనం వేరే దేశాలకు వెళ్ళిపోవాలి అని తను చాలా మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి దాని ద్వారా డబ్బులు సంపాదించి ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోవాలి అని ప్లాన్ చేసి ఆ 18 మంది పిల్లల్ని కూడా కిడ్నాప్ చేసి ఉంటాడు. అదే సమయంలో రుద్ర తను ప్రేమించినటువంటి అమ్మాయిని మాత్రం ఎవరికీ తెలియనటువంటి చాలా సేఫ్ ప్లేస్లో పెట్టి ఉంటాడు. అయితే ఆ అమ్మాయిని సేఫ్గా ఉంచినటువంటి పక్క గదిలోనే తను కిడ్నాప్ చేసినటువంటి 18 మంది పిల్లల్ని కూడా పెట్టి ఉంటాడు. ఆ పిల్లల్లోనే డాక్టర్ కొడుకు కూడా ఉంటాడు. అతని దగ్గర ఉన్న మొబైల్లో ఆ క్రిమినల్ అయినటువంటి ఆదికేశవ వీడియో కూడా ఉంటుంది. ఇదంతా కూడా మనకు చూపిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి మార్క్ ఫోన్ చేసి ఆ వీడియో నీకు దొరికిందా అని అడుగుతూ ఉంటాడు. మార్క్ మాత్రం ఇంకా లేదు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆ ముఖ్యమంత్రి మాట్లాడుతూ నాకు పిల్లల్ని కిడ్నాప్ చేసి విదేశాలకు అమ్మే ఒక వ్యక్తి తెలుసు, నువ్వు వెళ్ళి ఆ బ్రోకర్ యోగిబాబుని కలిస్తే నీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని యోగిబాబు ఫోటోని మన మార్క్ పంపిస్తాడు. దాంతో మార్క్ వెంటనే యోగిబాబుని తన కస్టడీలో తీసుకుని కొట్టడంతో అప్పుడు యోగిబాబు మాట్లాడుతూ ఈ పిల్లల్ని కిడ్నాప్ చేసింది రుద్ర, తన దగ్గరే 18 మంది పిల్లలు ఉన్నారు అని చెప్తాడు. ఆ విధంగా మార్క్కి 18 మంది పిల్లల్ని కిడ్నాప్ చేసింది రుద్ర అని తెలియడంతో వెంటనే రుద్ర మొబైల్ నెంబర్ని ట్రేస్ అవుట్ చేసి ఆ ప్లేస్కి వెళ్ళిపోతారు. అయితే రుద్ర మాత్రం వీళ్ళందరినీ కొట్టి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మార్క్ టీంలో ఉన్న ఒక వ్యక్తి అక్కడి నుంచి పారిపోతున్నటువంటి రుద్రాన్ని షూట్ చేస్తాడు. అయితే ఈ మార్క్ మాత్రం చాలా కోపంగా తన టీంలో షూట్ చేసిన ఆ వ్యక్తిని చూసి ఎందుకు నువ్వు అతన్ని షూట్ చేసావని వేగంగా ఆ రుద్ర దగ్గరికి వెళ్ళి ఆ 18 మంది పిల్లల్ని కూడా నువ్వు ఎక్కడ పెట్టావో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. అయితే ఆ రుద్ర మాత్రం నేను ఇప్పుడు నా ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి నన్ను రక్షించు, అప్పుడే నీకు ఆ 18 మంది పిల్లలు ఎక్కడ ఉన్నారో చెప్తాను అని అంటాడు. దాంతో మార్క్ వెంటనే ఆ రుద్రాన్ని తన కారులో తీసుకుని వెళుతూ ఉండగా మార్గ మధ్యంలోనే ఆ రుద్ర చనిపోతాడు.
చనిపోతాడు. దాంతో మార్క్ 18 మంది పిల్లలు ఎక్కడ ఉన్నారో చెప్పకుండానే ఈ రుద్ర చనిపోయాడు అని చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు. అయితే మార్క్ రుద్రాన్ని కాపాడడానికి తీసుకుని వెళ్లే సమయంలోనే ఆ రుద్ర మార్క్ తో మాట్లాడుతూ, నేను కిడ్నాప్ చేసినటువంటి 18 మంది పిల్లలు కూడా మరో 18 గంటల్లో నీటిలో మునిగి చనిపోతారు. అలాంటి ప్లేసుల్లో వాళ్ళని కిడ్నాప్ చేసి పెట్టి ఉన్నాను అని చెప్పి ఉంటాడు. దాంతో మార్క్ ఆ విషయాన్ని గుర్తు చేసుకుని, మనం ఆ పిల్లల్ని కాపాడాలి అంటే మన దగ్గర కేవలం 18 గంటలు మాత్రమే సమయం ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఆ రుద్ర చాలా తెలివిగా ఎలాగైనా ఈ మార్క్ మీద పగ తీర్చుకోవాలి అని మార్క్ తన దగ్గరికి రావడానికి ముందే తన అన్నయ్య అయినటువంటి భద్రాకి ఫోన్ చేసి, అన్నయ్య నన్ను మార్క్ అనే ఒక వ్యక్తి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, ఎలాగైనా మీరు అతని మీద పగ తీర్చుకోండి అని చెప్పి తను ఉన్న లొకేషన్ ని కూడా తన అన్నయ్యకి సెండ్ చేసి ఉంటాడు. దాంతో భద్ర తన టీమ్ తో అక్కడికి వచ్చేయగా అక్కడ ఎవరూ కూడా కనిపించరు. అయితే భద్ర అక్కడికి రావడానికి ముందే మార్క్ రుద్రాన్ని కాపాడడం కోసం కారులో అక్కడి నుంచి తీసుకుని వెళ్లే సమయంలోనే రుద్ర చనిపోయి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి భద్ర మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేమిటి అంటే, ఇంతకు ముందు రుద్రాని మార్క్ టీమ్ లో ఉన్న ఒక వ్యక్తి షూట్ చేసి చంపేశాడు కదా, ఆ వ్యక్తి ఎవరు అంటే ఈ క్రిమినల్ పొలిటీషియన్ ఉన్నాడు కదా ఆదికేశవ, అతని కోసం పనిచేస్తున్న వ్యక్తి అయి ఉంటాడు. నిజానికి ఆ ఆదికేశవ మార్క్ ని భద్రా చేత చంపించడం కోసమే రుద్రాన్ని చంపించి, మార్క్ ని భద్రా చేత చంపించడం కోసమే ఆ విధంగా ప్లాన్ చేసి తన ప్లాన్ ప్రకారంగా సక్సెస్ అవుతాడు. మరోపక్క మార్క్ ఆ 18 మంది పిల్లలు కూడా ఎక్కడ ఉన్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు ఆ 18 మంది పిల్లలు ఎక్కడ ఉన్నారు అని చూపించడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా రుద్ర ఒక చిన్న గోడౌన్ లో బంధించి ఉంటాడు. ఆ గోడౌన్ లోకి వాటర్ వచ్చేస్తూ ఉండడంతో వాళ్ళందరూ కూడా ప్రాణాలని కాపాడుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. నిజానికి ఆ పిల్లలందరినీ కూడా ఒక వాటర్ డ్యామ్ పక్కన ఉన్నటువంటి గోడౌన్ లో బంధించి ఉంటాడు. అయితే రుద్ర అక్కడ కొన్ని గేట్లను ఓపెన్ చేసేసి ఉండడంతో ఆ వాటర్ అంతా కూడా గోడౌన్ లోకి వచ్చేస్తూ ఉంటుంది. దాంతో పిల్లల ప్రాణాలను కాపాడుకోవడం కోసం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరోపక్క ఆదికేశవ ఆ భద్రాకి ఫోన్ చేసి, నువ్వింకా నీ తమ్ముడు రుద్ర కోసం వెతుకుతున్నావా? నీ తమ్ముడు ఎప్పటికీ కూడా నీకు దొరకడు, ఎందుకంటే నీ తమ్ముడు రుద్రాని ఆ మార్క్ చంపేశాడు అని చెప్తూ ఉంటాడు. దాంతో భద్ర, నా తమ్ముడు రుద్రాన్ని చంపినటువంటి మార్క్ ను మాత్రం వదిలిపెట్టకూడదు అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఆదికేశవ వెంటనే మార్క్ ను చంపడానికి కొంతమందిని పంపిస్తాడు. అదే సమయంలో భద్ర కూడా మార్క్ ను చంపడానికి మరికొంతమందిని పంపిస్తాడు. అంటే మార్క్ రెండు వైపుల నుంచి కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. అయినప్పటికీ మార్క్ మాత్రం ఆ 18 మంది పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అప్పుడే మార్క్ కి చనిపోయినటువంటి రుద్ర గర్ల్ ఫ్రెండ్ ఒక ప్లేస్ లో ఉంది అని తెలుసుకుని తన దగ్గరికి వెళ్లి బ్లాక్ మెయిల్ చేస్తూ ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. దాంతో రుద్ర గర్ల్ ఫ్రెండ్ కూడా ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో చెప్పబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో భద్ర అక్కడికి తన గ్యాంగ్ తో వచ్చి, అప్పటికే తన తమ్ముడిని ప్రేమించినటువంటి ఆ అమ్మాయి మీద చాలా కోపంలో ఉన్నటువంటి భద్ర గన్ను తీసుకుని తన తమ్ముడు ప్రేమించినటువంటి ఆ అమ్మాయిని అక్కడే షూట్ చేసి చంపేస్తాడు. దాంతో మార్క్ కి ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో చెప్పకుండానే రుద్ర లవర్ అక్కడికక్కడే చనిపోతుంది. దాంతో మార్క్ చాలా కోపంగా పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియకుండానే ఈ అమ్మాయి చనిపోయింది అని, దానికి కారణమైనటువంటి భద్రాని మరియు తన గ్యాంగ్ మొత్తాన్ని కూడా చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. అప్పుడే మార్క్ కి ఒక ఐడియా వస్తుంది. కిడ్నాప్ అయిన పిల్లల్లో డాక్టర్ అబ్బాయి కూడా ఉన్నాడు కదా, తన దగ్గర ఫోన్ కూడా ఉంది కదా అని తనకు ఫోన్ చేస్తే తన లొకేషన్ తెలుస్తుంది అని తనకు ఫోన్ చేస్తాడు. అక్కడ ప్రాణాలను కాపాడుకోవడం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ డాక్టర్ బాబు కూడా వెంటనే ఫోన్ ని లిఫ్ట్ చేయడంతో తన లొకేషన్ ని ట్రేస్ చేసి మార్క్ వెంటనే ఆ లొకేషన్ కి వెళ్లి ఆ లొకేషన్ లో ఉన్నటువంటి 18 మంది పిల్లల్ని కూడా చాలా తెలివిగా కాపాడతాడు. అలా మార్క్ పిల్లలందరినీ కూడా చాలా తెలివిగా కాపాడి ఉండడంతో ఈ విషయం న్యూస్ లో చాలా బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. మరోపక్క ముఖ్యమంత్రి చనిపోవడంతో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంటుంది. ఆ కొత్త ముఖ్యమంత్రి మరి ఎవరో కాదు, ఆదికేశవ అనే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటాడు. దాంతో మార్క్ తను కాపాడినటువంటి 18 మందిలో డాక్టర్ కొడుకు కూడా ఉండడం, ఆ డాక్టర్ కొడుకు మొబైల్ ఫోన్ లో ఈ ఆదికేశవ ముఖ్యమంత్రిని హాస్పిటల్లో చంపిన వీడియో కూడా ఉండడంతో ఆ వీడియోని ఎక్కడైతే ఆదికేశవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడో ఆ స్టేజ్ దగ్గరికి తీసుకుని వెళ్లి ఆ వీడియోని ప్లే చేస్తాడు. దాంతో అక్కడ ఉన్న పోలీసులు వెంటనే ఆ ఆదికేశవని అరెస్ట్ చేస్తారు. ఆ విధంగా ఆదికేశవ పొలిటికల్ లైఫ్ నాశనం అయిపోతుంది. ఈ మార్క్ తను అనుకున్నట్లుగానే 18 మంది పిల్లల్ని కాపాడమే కాకుండా సిటీలో చాలా భయంకరమైనటువంటి క్రిమినల్ అయినటువంటి భద్రాన్ని కూడా చంపేసి ఉంటాడు. దాంతో తన మీద ఉన్నటువంటి సస్పెన్స్ ని తీసేసి మార్క్ ను మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ లోకి తీసుకుంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో సరోగసి తల్లికి ఎలా మోసం జరిగింది, ఊర్లో ఉన్న అమలా ఎవరు, అసలు అమలా దగ్గర ఉన్న ఆ పాప ఎవరు, అసలు అమలా కోసం పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు, అమలా చేసిన తప్పేమిటి, సరోగసి పద్ధతిలో పిల్లల్ని కన్న తర్వాత తల్లిదండ్రులు ఎందుకు ఆ పిల్లల్ని వాళ్ళు తీసుకోవడం లేదు, అసలు సరోగసి పద్ధతిలో ఉన్న ఇబ్బందులు ఏమిటి,
వీటన్నిటికీ సమాధానం తెలియాలి అంటే 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి అమ్మ మూవీని చూడాల్సిందే. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.